సో మన ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆస్పిరెంట్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానీ నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నాకేం రాదు, నాకేం తెలియదు కాబట్టి నాకు ఎంత టైం పడుతుంది అన్నది ఫస్ట్ మీరు మైండ్లో నుంచి తీసేయాలి సార్. ఒకటి ఏంటంటే ఎంత కన్సిస్టెంట్గా ఉంటే అంత ఈజీగా మన ప్రాసెస్ అవుతుంది సార్. దాని కన్సిస్టెన్సీతో పాటు ఓన్లీ ప్రిలిమ్సే చేస్తాను, ఓన్లీ మెయిన్సే చేస్తానంటే అవ్వదు సార్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండు చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి. ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ని వెంటనే మనం ఇన్కార్పొరేట్ చేసుకోగలగాలి సార్. ఓన్లీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఓకే ఈ పాయింట్ యాడ్ చేయమన్నారు, ఆ పాయింట్ యాడ్ చేస్తే నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ మనం ఇంప్రూవ్ అయ్యామని మనకు తెలుస్తుంది సార్ ఆటోమేటిక్గా మన ఫీడ్బ్యాక్ని ఇన్కార్పొరేట్ చేయడం కానీ. దాని తర్వాత ఒక్క ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే డిజెక్ట్ అవ్వకూడదు సార్. అది కామన్, ఫెయిల్యూర్ అనేది కామన్. ఫెయిల్యూర్ వల్లే సక్సెస్ అవుతుంది సార్, అదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను. మనం మిస్టేక్స్ ఎక్కడ చేసాం కానీ ఎక్కడ ఇంప్రూవ్ అవుతాం కానీ. దాని తర్వాత టీచర్ ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారు అనేది కూడా ఆలోచించాలి సార్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారంటే అది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలా హెల్ప్ అవుతుంది, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి సార్. కంపల్సరీ ఆన్సర్ రైటింగ్ కానీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్లోనే వెళ్ళాలి సార్. ఎప్పుడైతే టైం దగ్గరకు వస్తుందో అప్పుడు యూ కెన్ గో ఓవర్ స్పెసిఫిక్, కానీ ముందు నుంచి అయితే బోత్ మస్ట్ గో ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. అవ్వాలి. అండ్ ఆన్సర్ రైటింగ్ డే 1 నుంచే మొదలు పెట్టాలి.